వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి ఎంటిటీ డేటా కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి మేనేజ్డ్ సర్వీస్ ఇంజనీర్ అనే రోల్ కోసం. సో ఇది టోటల్లీ నెట్వర్కింగ్ గురించి ఉంటుందండి ఈ రోలు. సో ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. సో ఓకే, ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే నాట్ డిస్క్లోజ్డ్ అని ఇచ్చారు, కానీ ఫ్రెషర్కి 3 LPA నుంచి 4 LPA వరకు ఉంటుందండి. సో అప్లై చేసుకోండి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఓకే, జాబ్ హైలైట్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఐటీ అండ్ కంప్యూటింగ్, CCNA సర్టిఫికేషన్, ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్కింగ్ సపోర్ట్. ఓకే, మీరు ఎటువంటి డిగ్రీ చేసినా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి, ఐటీ ఆర్ కంప్యూటింగ్. CCNA సర్టిఫికేషన్ ఉంటే ఇంకా సూపర్ అడ్వాంటేజ్ అండి, మీరు ఈజీగా జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ సపోర్ట్. ఓకే, మీకు ఎటువంటి ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న నెట్వర్కింగ్లో కూడా కన్సిడర్ చేస్తారు. ప్రొవైడ్ మేనేజ్ సర్వీసెస్ టు క్లయింట్, మానిటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిసాల్వ్ ఇన్సిడెంట్స్ అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్ వర్క్. ఓకే, మీరు క్లయింట్స్ యొక్క వాళ్ళ యొక్క నెట్వర్క్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక నెట్వర్క్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ నెట్వర్కింగ్లో. సో వాటిని రిసాల్వ్ చేసి మీరు క్లయింట్కి మంచి సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్, మేక్ అన్ ఇంపాక్ట్ విత్ ఎంటిటీ డేటా. ఓకే, జాయిన్ ఏ కంపెనీ దట్ పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ వాట్ ఈస్ పాసిబుల్. We are renowned for our technical excellence and leading innovations and for making a difference to our clients and society. Our workplace embraces delivery and inclusion. It's a place where you can grow and belong to. So ఎంటిటీ డేటా కంపెనీ గురించి ఇక్కడ చెప్తున్నారండి. సో ఫ్రెషర్స్కి మంచి ఛాన్స్ ఉంది, సో అప్లై చేసుకోండి. యువర్ డే ఎట్ ఎంటిటీ డేటా. ఓకే, నెట్వర్కింగ్ మేనేజ్డ్ సర్వీస్ ఇంజనీర్ L1. ఓకే, మీ రోల్ అండి MS ఇంజనీర్ అంటారు. ఈజ్ అన్ ఎంట్రీ లెవెల్ ఇంజనీరింగ్ రోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఏ మేనేజ్డ్ సర్వీసెస్ టు క్లయింట్స్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్ రిమైన్స్ ఆపరేషనల్ త్రూ ప్రొయాక్టివ్ ఐడెంటిఫైయింగ్, ఇన్వెస్టిగేటింగ్ అండ్ రీసాల్వింగ్ టెక్నికల్ ఇన్సిడెంట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ రిస్టోరింగ్ సర్వీసెస్ టు క్లయింట్స్ బై మేనేజింగ్ ఇన్సిడెంట్స్ రిజల్యూషన్. సో చెప్పాను కదండి, మీ రోల్ వచ్చేసి ఏముంటుందంటే మీ టెక్నికల్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి నెట్వర్కింగ్లో. సో వాటికి తగ్గట్టు మీరు వాటిని ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేట్స్ సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఓకే, సో ఇదంతా కూడా అదే ఉంటుందండి. సో కీ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే మానిటర్ క్లయింట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్. ఓకే, చెప్పింది అది. ఓకే, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ అండ్ ఎర్రర్స్ ప్రియర్ టు ఆర్ వెన్ దే అక్కర్. ఓకే, ప్రాబ్లమ్స్ని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. రొటీన్లీ ఐడెంటిఫైయింగ్ కామన్ ఇన్సిడెంట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ అవాయిడెన్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్సిడెంట్స్ రిడక్షన్. ఓకే, మీరు ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే ఆపర్చునిటీస్ అండ్ అవాయిడ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఆపర్చునిటీస్ ఇన్ ఇన్సిడెంట్స్ రిడక్షన్స్. ఓకే, ఇన్వెస్టిగేట్ ఫస్ట్ లైన్ ఇన్సిడెంట్స్ అసైన్ టు ద ఐడెంటిఫైస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఆ ప్రాబ్లం వచ్చిందంటే అసలు ఆ నెట్వర్కింగ్లో ఎందుకు దాని యొక్క రూట్ కాజ్ ఏందనేది మీరు ఫైండ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని. ఫుల్ఫిల్ అప్రూవ్స్ రిక్వెస్ట్ టు ద ఫాలోయింగ్ అండ్ అగ్రీడ్ ప్రొసీజర్స్. ఓకే, ప్రొసీజర్స్కి తగ్గట్లు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్స్ టెలిఫోనిక్ అండ్ చాట్ సపోర్ట్ టు ద క్లయింట్ వెన్ రిక్వైర్డ్. ఓకే, మీరు కస్టమర్స్కి చాట్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూట్స్ అప్రూవ్డ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ప్యాచెస్ అండ్ కాన్ఫిగరేషన్ చేంజెస్. ఓకే, మీరు సరిగ్గా ఎగ్జిక్యూట్స్ అప్రూవ్డ్ చేయాలి, మెయింటెనెన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఓకే, చూసుకోండి. ఫాలో ద రిక్వైర్డ్ హ్యాండ్ ఓవర్ ప్రొసీజర్స్, షిఫ్ట్ చేంజెస్, ఎన్ష్యూర్ ద సర్వీస్ కంటిన్యూటీ. ఓకే, షిఫ్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి, అంటే షిఫ్ట్స్కి తగ్గట్టు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిపోర్ట్స్ అండ్ ఎస్కలేట్స్ ఇన్సిడెంట్స్ వేర్ నెసెసిటీ. ఓకే, రిపోర్ట్స్ అండ్ ఎస్కలేట్స్ ఇన్సిడెంట్స్ వేర్ నెసెసిటీ. ఓకే, అవసరమైనప్పుడు వాటిని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇన్సిడెంట్స్ని. ఓకే, చూసుకోండి. ఎన్ష్యూర్ ద ఎఫిషియన్సీ అండ్ కాంప్రహెన్సివ్ రిజల్యూషన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ రిక్వెస్ట్స్, అదే ఉన్నది. ఓకే, ప్రొయాక్టివ్లీ ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ వర్క్ ఆప్టిమైజేషన్, వీలైనంత త్వరగా మీరు వర్క్ని కంప్లీట్ చేసేయాల్సి ఉంటుంది. అప్డేట్స్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆర్టికల్స్, క్రియేట్ వన్ న్యూ వన్స్. ఓకే,
ఓకే, అది చూసుకోండి. సో ఇక్కడ నాలెడ్జ్ అండ్ అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చూసుకోండి. చూడండి, ఇవే ఉంటాయి. ఎబిలిటీ టు మెయింటైన్ అంటే మీరు ఎలా వర్క్ చేయాలి, మీ వర్క్ ఎలా ఉండబోతుంది. ఇగో ప్రెజరైజ్డ్ ఎన్విరాన్మెంట్, ఎబిలిటీ టు వర్క్ వెల్ ఇన్ ప్రెజరైజ్డ్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ చూసుకోండి. మ్యాక్సిమం అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. నెట్వర్కింగ్ మీద నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో చూసుకోండి. అడిషనల్ ప్రొవిజన్స్ అని కూడా ఇచ్చారు, బట్ నాట్ లిమిటెడ్ టు. సో మీకు ఈ వ్యాన్ వీటి మీద కొంచెం నాలెడ్జ్ అని ఉండాలి. సిస్కో ఏసిఎస్, సిసిఎన్ఏ సర్టిఫికేషన్, వీటన్నిటి మీద నాలెడ్జ్ ఉంటే ఇంకా మీకు సర్టిఫికేషన్ ఉంటే ఇంకా ఈజీగా జాబ్ అనేది వస్తుందండి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ సర్టిఫికేషన్ చూసుకున్నట్లే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఐటీ అండ్ కంప్యూటింగ్ ఆన్ డెమోన్స్ట్రేటెడ్ ఈక్వివలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీకు కంపల్సరీ డిగ్రీ అయితే ఉండాలండి. చూసుకోండి. సిసిఎన్ఏ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ, అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సర్టిఫికేషన్స్ రిలవెంట్ టు ద సర్వీసెస్ ప్రొవైడెడ్. ఓకే, సో ఓకే, సర్టిఫికేషన్ ఉంటే ఇంకా అలా ఈజీగా మీకు జాబ్ అనేది వస్తుంది. రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్లీషన్ ఆఫ్ ద రిలవెంట్ ఇంటర్న్ ప్రోగ్రామ్. మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసినట్లయితే వీటిలలో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నెట్వర్కింగ్లో ఈజీగా జాబ్ వస్తుంది. ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రొవైడింగ్ ద సపోర్ట్ రిక్వైర్డ్ ఇన్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంటర్. ఓకే, సిస్టమ్స్ అండ్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ సర్వీసెస్ విత్ ఇన్ ఏ మీడియం టు లార్జ్ ఐసిటీ ఆర్గనైజేషన్స్. ఓకే, ఎంట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఆన్ మేనేజ్మెంట్ ఏజెంట్స్ అండ్ రెడక్టెన్సీ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ విత్ ఇన్ ద సపోర్ట్ టెక్నీషియన్ డొమైన్. ఓకే, చూసుకోండి. రోల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని కూడా ఇచ్చారు. సో లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఉంటుందండి.